గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకున్నారు. ఒకవేళ తిరిగి అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే నా బొమ్మ ఉంది, ఈ భూములు నావే అని ప్రజల భూములు లాక్కునేవాడని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. నేడు రాజముద్రతో ముద్రించి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం పైడిపాడులో రైతులకు పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబుతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్కాన్ చేసి చెప్పండి, యాప్లో చెప్పి వినిపించాలి. మీరు ఎంత ఉన్నది దీనిలో పొలం? శ్మశాన వాటికి ఉంది 14 ఎకరాల 52 సెంట్లు. అది గతంలో సర్వే జరిగింది, కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని సరిచేసి అవన్నీ శ్మశాన వాటికి అనుగుణంగా ఏర్పాటు చేయడానికి జరుగుతుంది. ఇబ్బందికరంగా ఉంది. ఈ ఎండాకాలంలో ఆ నీరుని ఎల్లబెట్టి ఒల్లూరు మాలయాద్రిని వేదిక వద్దకు రావాల్సిన కోరుతున్నాము. అగచాలంపరం గ్రామం నుంచి స్టేజీ వద్దకు రావాల్సిన కోరుతున్నాం. కొమ్మలపాటి వెంకటేశ్వర్లు వేదిక వద్దకు రావాల్సిన కోరుతున్నాము. ముప్పరాజు గోపాలకృష్ణ వేదిక వద్దకు రావాలి. మొత్తం కలిసిన తర్వాత ఏమన్నా ఉంటే నీకు ఇస్తారు. కోరుతున్నాము. ఎనిమిరెడ్డి చిన్నమ్మాయి, ఎనిమిరెడ్డి జయరామిరెడ్డి, జయనా నలగంగుల కృష్ణారెడ్డిని వేదిక వద్దకు రావాలి. పోండ బ్రహ్మయ్య, పోకూరి వెంకటేశ్వర్లు, ఇట్ట వేణుగోపాల్ వేదిక చేసిన మన మంత్రి గారైన స్వామి గారు మిగతా అన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సరిచేసి మా గ్రామస్తులు. ధన్యవాదాలు కృష్ణారావు గారు. మనం చాలా ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు ముఖ్య రీసర్వే అనే పేరుతోటి అల్లకల్లాల రైతులు వారి పొలాలు ఎక్కడున్నాయో ఎవరి మీద పడ్డాయో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సరిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు మీ భూమి మీ హక్కు అనే అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారు, నాటకరంగ డైరెక్టర్ పోకూరు రవి గారు, అలాగే సీనియర్ నాయకులు మరియు ఏఎంసీ సలహాదారుడు కోటిరెడ్డి గారు, అలాగే గతంలో ఎవరి భూమి ఎక్కడుంది అనే దానికి గతంలో ఉన్నటువంటి పెద్దల ఒక పేరు మీద ఉండే పెద్దలు, తర్వాత వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి అన్నదమ్ములు ఇద్దరైనా ముగ్గురైనా దాన్ని భాగాలతో తీసుకెళ్లి పాత సర్వే నెంబర్లో వేయటం. సర్వే నెంబర్లు అనే పదాన్ని ఎల్పిఎం అనే ఒక అనుకుంటే దాంట్లో గిట్టులు తీసేసి లోపల సర్వే చేసి ఎకరాకి 94 సెంట్లు 93 సెంట్లు ఆన్లైన్ చేయడం జరిగింది. రెండోది వాళ్ళకి నచ్చిన బౌండరీలు, రైతు వారి ఉన్నటువంటి బౌండరీలతో సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చిన బౌండరీ. ఈ క్రమంలో
సిపిఎం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం ద్వారా ఈరోజు ఆ రీసర్వే ఎక్కడైతే జరిగి ఈ ఎల్పిఎంలు ఎక్కడైతే గందరగోళం రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో రీసర్వే అనే పేరుతో పొలాలన్నీ కూడా అస్తవ్యస్తంగా కొలతలు వేసి రాళ్ల మీద వ్యక్తుల బొమ్మలతో మన పొలాలకి హద్దులు వేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అప్పటి పాలకులు ఫోటోలతో పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మన ఆస్తి మీద ఎవరి హక్కు ఉండకూడదు, ఎవరి ఆస్తి అయితే ఉంటుందో వాళ్ళకే హక్కు ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా రాజముద్రతో అందరికీ పాస్ పుస్తకాలు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పైడిపాడు గ్రామంలో పట్టాదారు పుస్తకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ప్రీతమ నాయకులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి, అలాగే యువ నాయకులు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్టీఓ గారికి, విజయ నిర్మల గారికి, పెదబాబు గారికి, జీవి గారికి, గ్రామ నాయకులు పూర్ణ గారికి, కృష్ణారావు గారికి, ఏఎంసీ పైడిపాడు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వ పాపాలని తుడిచివేస్తూ రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానిలో భాగంగా ఈ పాస్ పుస్తకాల పంపిణీ, అలాగే పెన్షన్ల కార్యక్రమం అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి అన్ని చేసుకుంటా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పైడిపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు అనే కార్యక్రమంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అర్హులైన ఎవరైతే ఈ పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన గౌరవ ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు రవిబాబు గారికి, సీనియర్ నాయకులు కృష్ణారావు గారికి, మన ఏఎంసీ చైర్మన్ కోటిరెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, నాటక పరిషత్ మెంబర్ విజయ నిర్మల గారికి, సీనియర్ నాయకులు పూలేరమ్మ టెంపుల్ చైర్మన్ పెదబాబు గారికి, పిఎస్సి చైర్మన్ జీవి గారికి, ఇక్కడికి విచ్చేసిన మన పైడిపాడు, రెడ్డిపాలెం, అక్కచెరుకుపాలెం, జరుగుమల్లి గ్రామస్తులకు, మండల గ్రామస్తులు అందరకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరందరూ ఒకసారి ఊహించుకుంటే మీ ఇల్లు కూడా అతని పేరు మీద ఉండే మళ్ళీ కనుక ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే, ఈరోజు గతంలో ఆయన మన భూమి పైన మన పూర్వీకులు సంపాదించిన, మన కష్టార్జితంతో సంపాదించి మన ఆస్తులు కూడా చివరికి అతను ఫోటో పెట్టుకొని ఆ రాళ్ళ పైన కూడా సర్వే చేసి ఆ హద్దుల పైన కూడా అతను ఫోటోలు పెట్టుకునే ఒక పైశాచిక ఆనందంతో ఎంత చిత్రహింసలు పెట్టాడో మీ అందరికీ తెలుసు. అన్నీ అవినీతిమయం, ఒక్కటంటే ఒక్కటి కూడా విధ్వంసక పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్క కబ్జా కూడా కానీ ఒక్క అక్రమార్పులు కానీ ఏమీ లేకుండా పారదర్శకంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు అయితే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మన రాష్ట్రంలో రైతులకు కానీ అలాగే ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క కష్టపడిన ఆస్తిని వాళ్ళకి పర్టికులర్స్ అన్ని డీటెయిల్గా వాళ్ళకు ఒక సెక్యూర్డ్గా ఉండాలనే తపంతో మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఇక్కడ గౌరవ మంత్రివర్యులు స్వామి గారు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. మేము పడే కష్టం, అలాగే ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్న తపంతో రేయింబౌలు కష్టపడుతున్న వ్యక్తి మన స్వామి గారు. ప్రజల మధ్యనే మంత్రిగా ఉంటూ కూడా సుమారుగా తనకు ఉన్న టైం మొత్తం కాన్స్టిట్యున్సీలోనే ఉంటా ఉన్నాడు. కానీ కొంతమంది రెవెన్యూ ఆఫీసర్లు అయితే మాత్రం బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది, చెప్పాల్సిన విషయం. ఈ నియోజకవర్గం రైతాంగ నియోజకవర్గం. రైతుల పాపం గత ప్రభుత్వంలో వాళ్ళకు జరిగిన అన్యాయాలని ఇబ్బందుల్ని పాపం వాళ్ళు బయట పెట్టేలాగా మన ప్రభుత్వం వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతున్న ఆశతోటి చాలా మంది రైతులు మరిపూడి మండలం కానీ పనులూరు మండలం కానీ ఈ మండలంలో కూడా చాలా వరకు వాళ్ళకి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోవడం అనేది కేవలం ఈ రెవెన్యూ సిబ్బంది వల్లే. మంత్రి గారు కష్టపడుతున్నారు, ఆయన అనేక సార్లు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం. కానీ దీని మీద మాత్రం ఈ యొక్క ఎవరైతే విఆర్ఓలు సెక్రటరీలు ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం బాధ్యతగా చేసుకొని పనిచేయాలని మరొకసారి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. జెన్యున్గా ఉన్నాయి కూడా చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్రంలో మేము రేయింబౌళ్ళు మన ప్రభుత్వం రావాలని మన నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని తప్పంతో పనిచేస్తూ ఉంటే మీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ నియోజకవర్గంలో ఎంతోమంది శాసనసభ్యులుగా మంత్రులుగా చేశారు. ఎవ్వరూ చేయని పని 165 కోట్ల రూపాయలతోటి సంగమేశ్వరం ప్రాజెక్టుకి నిధులు సేకరించిన ఏకైక వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు. ఒక్కసారి మీరందరూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాలని కూడా కోరుతారు. ఇది ఒక చరిత్ర. యువగలం పాదయాత్రలో ఆ ప్రాంతం ఆ మండలంలో తిరుగుతున్నప్పుడు ఇద్దరం కలిసి లోకేష్ గారికి ఈ నియోజకవర్గ పరిస్థితులు క్షుణ్ణంగా వివరించాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి నేను దగ్గరుండి చేపిస్తానని హామీ ఇవ్వటం, దాన్ని వెనక ఈ 2 సంవత్సరాలు మంత్రివర్యులు స్వామి గారు అనేక కష్టపడి దానికి 165 కోట్ల నిధులు తీసుకొని రావటం, ఆ ఒక్క ప్రాజెక్ట్ తోటి 10,000 ఎకరాలు మన నియోజకవర్గంలోకి నీరు అందుతుంది. మీరు ఇది ఒక గొప్ప చరిత్రను కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గ పరిస్థితులు ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 60 కోట్ల రూపాయలతోటి అటు పంచాయతీరాజ్ కానీ R&B రోడ్లు మనం ఒక 60 కోట్ల రూపాయలతోటి నిధులు తీసుకొని రావడం జరిగింది. అలాగే మనకున్న ఏ వనరులు లేకపోతే మొన్న మార్కాపురంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఈ కొండేపి నియోజకవర్గం ఎక్కువ పొగాకు మీద ఆధారపడే నియోజకవర్గం. ఇది పొగాకు కూడా అప్పుడప్పుడు మార్కెట్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మార్కెట్ లేనప్పుడు చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని తప్పకుండా ఈ కొండేపి నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారం చేస్తానని, మనకి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కూడా ఇస్తానని చెప్పడం, ఇది హార్టికల్చర్ హబ్గా చేస్తానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అతి త్వరలో మీరందరూ కూడా ఈ యొక్క ఇది కూడా చూస్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మొన్నే మన పాకల బీచ్ ఫెస్టివల్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా చాలా మందికి ఇక్కడున్న మన వాళ్ళు కూడా కొంతమందికి తెలియకపోయినా బీచ్ ఫెస్టివల్ తోటి ఈరోజు స్టేట్లో కూడా
అది ఒక గొప్ప టూరిజం స్పాట్ కూడా అవ్వబోతా ఉంది. వీటన్నిటికీ మన స్వామి గారు కానీ నేను కానీ ఎంతో కష్టపడి మన నియోజకవర్గానికి ఏ అవకాశం ఉన్నా వనరులు తీసుకొచ్చే దానిలో ఇద్దరం కష్టపడతా ఉన్నాం. మంత్రి గారు ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ అవకాశం ఉండేది తీసుకొని రావడానికి మాకు సాయశక్తినంత వరకు ఆయనతో చెప్తా ఉంటాను. కాబట్టి రాజీ లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మేము పోరాడుతూ ఉన్నాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పొరపాటును వచ్చాడంటే మీ ఆస్తులు కాదు కదా, మీ ఇల్లు కూడా ఉంచడు. ఇది మరీ చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ ఒక 15 సంవత్సరాలు బాగుండాలి, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మన నాయకుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈరోజు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వని ఒక్క పెన్షన్లకి 35,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసిన వ్యక్తి కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన మాట తప్పకూడదు. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే తపంతో పనిచేస్తూ ఉన్నాడు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ గ్రామం ఎందుకు అభివృద్ధి చెందలేదంటే ఈ గ్రామం 2014-19 రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగినాయి అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే. అవునా? ఈరోజు ఇక్కడ సర్పంచ్ మనం ఓడిపోవడం వల్ల కనీసం అభివృద్ధి కూడా సహకరించిన సర్పంచ్ ఈ గ్రామంలో ఉన్నాడు. అనేక పర్యాయాలు అభివృద్ధి కార్యక్రమం చేద్దామని మేము కానీ మంత్రి గారిని అడిగినా కూడా కొంచెం కూడా సహకరించలేదు. కానీ రేపు మార్చి టైంలో కూడా మార్చి ఆఖరికి టైం అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ గ్రామం ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ కొనసాగిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు కానీ ఈ రెవెన్యూ సమస్యల గురించి ఇందాకే మన ఆర్టీఓ గారు, మన మంత్రి గారు కూడా మీకు క్షుణ్ణంగా వివరిస్తారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ప్రతిదీ బ్యాంకుకు లింక్ అయి ఉంది. గతంలో ఎప్పుడు మనకి బ్యాంక్ అవసరాలతోటి ఈ యొక్క పాస్బుక్ల పైన అంత పెద్ద దృష్టి పెట్టాల మన నియోజకవర్గంలో. ఎందుకంటే ఈరోజు మన పిల్లల చదువుకు కానీ అలాగే ఏది అడిగినా కూడా ఈ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అవ్వడం ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా మనం సరి చేసుకొని మీరు జాగ్రత్తగా ఈ యొక్క పాస్బుక్లు కూడా అన్నీ మీరు వెరిఫై చేసుకొని కరెక్ట్గా చేసుకోమని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. మీకు ఇంకా మెరుగైన సేవ చేద్దామని ఉద్దేశంతో మేము పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. రెండో మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఒకసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మనం కార్యక్రమానికి వచ్చాం. అలా చూస్తే ఒక బాధాకరమైన పరిస్థితి. మన తెలుగుదేశం తరఫున సర్పంచ్గా పోటీ చేసిన ఒక బీసీ వ్యక్తికి నీళ్ళ కనెక్షన్ ఇవ్వకుండా ఉంటే మనం తర్వాత దాన్ని వెంటనే రెక్టిఫై చేసి మంచినీళ్ళు ఇచ్చేయడం కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణమైన ప్రవర్తనలో ఇక్కడ ఉన్నాయనే దానికి అది ఒక నిదర్శనం. తర్వాత మళ్ళా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి 9వ తేదీ లోపల ప్రతి నెల కూడా 9వ తారీఖు లోపల ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో మనం పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఒకసారి చూసుకుంటే రెవెన్యూలో 2014, 2017, 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిషేధ భూముల జాబితాను ఒకసారి మేము వెలుగులో తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంగా ఉన్న భూములన్నీ ఒకసారి డాటెడ్ ల్యాండ్స్ గాను, అదేవిధంగా ఒకసారి గయాల భూములను, ఇంకోసారి కండ్రికా భూములను, ఇంకోసారి ఈనాం భూములను ఒక్కసారిగా వచ్చినాయి. కాకపోతే ఏ తప్పు ఏ పాపం తెలియకుండా
ఎలక్షన్ తర్వాత మనం వచ్చేసరికి అమల్లోకి వచ్చాకే మనం బురద నింద మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చాం 14-19 కాలంలో. తర్వాత వచ్చిన వ్యక్తి సమస్యల పరిష్కారం చూపకపోగా భూముల మీద గత ప్రభుత్వంలో ఇంకా వివాదాస్పదం చేసి ఆ భూముల్ని అక్రమంగా అన్యాక్రాంతం చేసే పరిస్థితి తెచ్చారు. ఇందాక మన వాళ్ళు చెప్పారు హద్దురాళ్ళు, ఎప్పటి నుంచో సర్వే రాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ప్రయోగించిన సర్వే రాళ్ళు, ఆ రాళ్ళు పీకేసి ఆ రోజున ముఖ్యమంత్రి తన పేరు తన ఫోటోతోటి రాళ్ళు చేపించే మంచి గ్రానైట్ రాళ్ళు నీట్గా కట్ చేసి పాలిష్ చేసి తెచ్చేసుకున్నారు. ఆ రాళ్ళకు మళ్ళా దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. డబ్బులు వృధా చేయటం వాళ్ళకు ఘనత పెట్టి విద్య. దాంతో పాటుగా పట్టాదారి పాస్ పుస్తకాలు ఇస్తే ఆయన ఫోటో ఉంది. మీ అందరూ గుర్తుండే ఉంటుంది 2014-19 ఇదే పాస్ పుస్తకం మాకు పంపిణీ చేశాను. నేను కూడా చాలా మీటింగ్లో పంపిణీ చేశాను. చాలా మంది మద్రాసు నుంచి నేరుగా పోస్టులో వచ్చిన పుస్తకాలు. ఇది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది, శాశ్వతంగా ఉండాలి ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు. అంతకుముందు తోక పాస్ పుస్తకాలు ఉన్నాయి మనకి. తర్వాత పాస్ పుస్తకాలు అంటే చిరిగిపోతాయి, పాడైపోతాయని ఆస్తి అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక దాపరికం చేసుకోవాలని ఇలాంటి పాస్ పుస్తకాలని 2015 నుంచి 19 మధ్యలో మనం పంపిణీ చేస్తే ఒక మంచి పద్ధతిలో తెస్తే తర్వాత వచ్చిన ఆయన అందరిలో నేను ఉండాలి, మీకు ఇష్టమైనా లేకపోయినా నా ఫోటో పెట్టుకుని ఆయన ఫోటోలతో పుస్తకాలు ఇచ్చారు. భూమి మీది ఫోటో అయింది, భూమి మీది ఫోటో మీద హద్దురాల మీద పేరు ఫోటో అయింది. మళ్ళీ కానీ పొరపాటు వచ్చింటే నా పేరు ఎంత నాదని చెప్పి మాకు ఖాళీ చేసే పరిస్థితి వచ్చిండేదేమో. అంత దుర్మార్గంగా పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా నీకు ఇష్టం లేకపోతే ఆ భూమిని 22A అని చెప్పడం, ఆ 22A పెట్టిన తర్వాత ఇంకో చట్టం తీసుకొని ఫ్రీ హోల్డ్ అని తెచ్చాడు. ఈ ఫ్రీ హోల్డ్ తెచ్చి గవర్నమెంట్ భూముల్లో లేదా మీ భూముల్లో ఎలాగ పెట్టుకొని 22A పెట్టి ఫ్రీ హోల్డ్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అత్యధికంగా ఈ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మన ప్రకాశం జిల్లా ఒకటి. అంటే ఈ మన భూముల్ని నిషేధ భూముల్లో పెట్టడం, తర్వాత సడలింపు ఇవ్వటం, వాటిని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఈ విధంగా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జరిగితే మన ప్రకాశం జిల్లా కూడా లక్షలాది భూములు చేసుకున్నారు. ఇంత దుర్మార్గ పనులు చేసినటువంటి పరిస్థితిని గత పాలకులు చేశారు. ఏదో తప్పు చేస్తే భూమి కూడా భారం ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు 30 సంవత్సరాలు ఉంటాం అనుకున్న వాళ్ళని పంపించేశారు. మనం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రధానంగా మన సూపర్ 6 హామీల అమలుతో పాటు మొదటి సంతకం పెడతాం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద సంతకం పెడతామని చెప్పి అది పెట్టడం చేశారు. మీ భూమి మీద మీకు హక్కు కల్పిస్తామని చెప్పాం. మీ భూమి మీ హక్కు పోర్టల్ ద్వారా మీకు ఇది ఇవ్వడం జరిగింది. మనం వచ్చిన కొత్తలో ఏ ఊరు పోయినా మా భూమి జాయింట్ ఎల్పిఎంలో పడుంది, మాకు లోన్లు ఇవ్వడం లేదు అని చెప్పిన పరిస్థితుల్లో ఆ జాయింట్ ఎల్పిఎంలో ఉన్నా కానీ ముందు బ్యాంకులో వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి రీసర్వేలో వచ్చినటువంటి జాయింట్ ఎల్పిఎంని కరెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే కూడా 1-2 అలాంటివి వస్తూ ఉన్నాయి. అది మనం అధికారుల దృష్టిలో కూడా ఆ విషయం ఉంది. అలాంటి వాటి కూడా సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణం 6,30 కోట్లు, పంచాయతీలు 60 కోట్లు, మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో ఇది తీసుకొచ్చి 100 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. సిమెంట్ రోడ్లకు ఒక దాదాపుగా మనం ఒక 45 కోట్ల రూపాయలకి నిర్మాణాలకు తీసుకుని రావడం జరిగింది. ఓవరాల్ గా తీసుకుంటే ఈ 20 నెలల్లో దాదాపుగా 170 కోట్ల పైచీలకు మనం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎవరు చేయలే ఇలాంటి పనులు. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సైకిల్ 2 చక్రాలలాగా భావించి 2 కళ్ళలాగా తీసుకెళ్తారంటే ప్రభుత్వం ఏదైనా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం. వీళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కేంద్ర నిధులు ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ఈ రోజు అప్పుల్లో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పులు చేశారమ్మా గతంలో. అప్పులో కొంత డబ్బులు కట్టాలి, దాని వడ్డీ కట్టాలి. ఆ అప్పు కడుతున్నాం, వడ్డీ కడుతున్నాం, మళ్ళీ పనులు చేయాలి, కొంత డబ్బు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఇన్ని సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇన్ని ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీ సహకారం కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.